హాయ్ ఫ్రెండ్స్, ఇది టాటా 4830 సీసీ న్యూ మోడల్ 2024 మోడలు. అయితే ఇది మనం విజయవాడ బాడీ క్యాబిన్ కాకుండా సర్దార్జీ కాడ కట్టించినాం అనమాట. ఈ ఇంటీరియర్ చూడండి. ఆ టాప్లో ఇప్పుడు మన ఈ బాక్సులు ఇంక్లూడింగ్ అందులోనే కట్టిరు. మనం ఏమన్నా వంట సామాన్ పెట్టుకోవడానికి ట్రే, ఇంకోటి ఈ మన ఈ డెక్ పెట్టుకోవడానికి సపరేట్ బాక్స్ చేసిరాళ్ళు. కాకపోతే మనము విజయవాడ బాడీ క్యాబిన్లో అయితే ఇందులో ఈ బాక్స్లో పెట్టుకోవాల్సి వస్తుండే. కాకపోతే వీళ్ళైతే వీళ్ళు దాంట్లో ఇచ్చారు. ఇది మన దేవుడి స్టాండు. మన బండకు విజయవాడ బాడీ క్యాబిన్కి అయితేనేమో మామూలుగా రేకేసి కలర్ వేసి ఇస్తారనమాట. ఇది స్టీల్ కోటింగ్ తోటి వేసిర్రు. నెక్స్ట్ మన ఇది ఈ ఐరన్, ఈ పిల్లర్లు వచ్చేసి ఐరన్ ఛానళ్ళు, చెక్కలు అవి కనబడతాయి మన విజయవాడ బాడీ క్యాబిన్కి. ఈ సర్దార్జీ బాడీ క్యాబిన్ మొత్తం డెకోలం కొట్టేసి నీట్గా ఎక్కడ ఒక బోల్ట్ లేకుండా బాగుంది. ఇంకోటి మన నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది కిటికీ. ఈ కిటికీ ఇప్పుడున్న రోడ్డు మీద దొంగల భయానికి ఈ లాక్, నెక్స్ట్ ఫైబర్ గ్లాస్ అనమాట. అది జాలి ఉంటుంది. దాంట్లో నుంచి మనం జాలి ఎక్కించుకొని కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బయట అంతా కనబడుతుంది, నెక్స్ట్ గాలి కూడా వస్తుంది. ఇది చాలా బాగుంది సిస్టమ్. నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. సరే, బయట మనం నార్మల్గానే కట్టించినాము, లోపల మాత్రం ఇట్లా కావాలని మరీ కట్టించినాము. ఈ లాక్ సిస్టమ్ ఇది ఇది బీరువా లాక్ సిస్టమ్ లాగుంది. డోర్ కూడా చాలా హెవీ వెయిట్ ఉంది. ఈ లాకు వేసి మనం పైకంటే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అనమాట. బయట నుంచి తీసినా రాదు. ఈ లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఈ సీలింగ్ చూడండి, దాంట్లో లైటింగ్ వేస్తే సూపర్ ఉంటుంది. ఈ సీట్లు కూడా హ్యాపీగా ముగ్గురు పడుకోవచ్చు. చూసారు కదా ఇంటీరియర్ ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇట్లా ఇంటీరియర్ ఉంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది బండి నీట్గా పెట్టుకోవాలని. ఆ డెకోలం కానీ, ఆ ట్రే కానీ, ఆ బాక్సులు అందులోనే ఫిట్టింగు, మొత్తం మీద అయితే సర్దార్జీ బాడీ క్యాబిన్ కొంచెం ఇంటీరియర్ చాలా బాగుంటుంది అనమాట నాకు తెలిసిన వరకు. ఈ క్యాబిన్లో స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఈ సాఫ్ట్వేర్లు అంటే మన బండికి ఏదైనా కంపెనీలకు లోడ్కి వెళ్ళినప్పుడు ఇవి లేకపోతే వాడు నాట్ అలౌడ్, అంటే కంపెనీ లోపల రానియడనమాట. ఒకవేళ మన దగ్గర లేకపోతే ఆడు కంపెనీ బయట ఇస్తాడు, ఒక్కొక్కటి 100 రూపాయలు కిరాయి తీసుకుంటాడు. లోడ్ అయ్యేటప్పుడు తీసుకుపోయి మళ్ళీ లోడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే మనకు తెలియకుండా చాలామంది అక్కడనే బాడీ క్యాబిన్ దగ్గర వదిలేసేస్తారు. ఆ వదిలేయకండి, బండిలో దాచిపెట్టుకోండి. ఎంతైనా సర్దార్జీ బాడీ క్యాబిన్కి మనోళ్ళు చేసే బాడీ క్యాబిన్ చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఈ బండి చాలా గట్టిదనంగా కనబడుతుంది. ఎందుకో ఈ రేకులు కూడా మనోళ్ళు ఇయ్యారు అనమాట, డైరెక్ట్ అద్దం కాడికి వెళ్ళి అట్లుంటుంది. ఈ రేకులు కూడా ఇచ్చారు. మనం ఏమైనా నేర్చుకున్నా కూడా ఎక్కడ పోకుండా మంచిగా ఉంది ఇది. కాకపోతే మేము ఇంతకుముందు పాదమాలు తోలినప్పుడు ఎట్లుందంటే థర్మాకోల్ షీట్లు పెట్టుకునేటోళ్ళం అనమాట. ఇక్కడ థర్మాకోల్ షీట్ పెట్టుకొని దాని మీద బట్ట వేసుకొని ఆడ ఫోన్ అవి పెట్టుకుంటూ అనుకుంటుండే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందున్న గంట మాత్రం కొట్టండి.